సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి సెంటర్లో 365 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించే యోచనను విరమించుకోవాలంటూ స్థానికుల నిరసన చేపట్టారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రజలు, చిరు వ్యాపారస్తులు ఇబ్బందులు పడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సామేలు స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపాలని కోరారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆపకపోతే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరవపల్లి చౌరస్తాలో జాజిరెడ్డిగూడెం రోడ్డు నుంచి తుంగతుర్తి రోడ్డుకు 1 కిలోమీటర్ మేర ఈ అరవపల్లి వై జంక్షన్ చౌరస్తాలో మరి ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పేసి గత 2 రోజులుగా మరి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు. మరి ఈ సర్వేతోని ప్రజలలో మరి గుబులు మొదలైంది. కంటి మీద కునుకు లేకుండా ఏం జరుగుతుందో ఏం పోతుందో గత 2 రోజులుగా నిద్రాహారాలు మాని ఆందోళనకు గురైనటువంటి పరిస్థితిని అలా అరవపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల క్రితమే మరి ఇటు సిద్దిపేట సూర్యాపేట నేషనల్ హైవే, అదేవిధంగా నకరేకల్ టు తానంచెర్ల నేషనల్ హైవే మరి నిర్మాణం జరిగి కొన్ని వందల ఇండ్లు మరి కూలగొట్టి ల్యాండ్ ఎక్వేషన్ పేరుతో కొన్ని వందల ఇళ్ళు కూలగొట్టి మరి చాలామంది గ్రామస్తులకు నిలువలేక కిరాయిళ్లలో తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కొద్దిమంది వలసపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఉన్న కొద్ది జాగల మొత్తం ఇల్లు బోంగా ఉన్న 40 గజాలు 50 గజాలు ఉన్నటువంటి కొద్దిపాటి జాగల ఇవాళ ఇల్లు కట్టుకొని కొంత వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సమయంలో మరి మళ్ళొక ఫ్లైఓవర్ తీసుకొస్తా ఉన్నాం, ఫ్లైఓవర్ కడుతున్నామని చెప్పేసి సర్వే చేసి ప్రజలు ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది.